హాయ్ ఫ్రెండ్స్, కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తాము అని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించినటువంటి విషయం అందరికీ తెలిసినదే. అయితే ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పటి నుండి దరఖాస్తు చేసుకోవాలి, దీని యొక్క గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కొంతవరకైతే ఇన్ఫర్మేషన్ ఉండటం జరిగింది. సో మరి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు, దీని యొక్క గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి, వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, మనకు 2025 జనవరి నెల సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియను స్టార్ట్ చేయనున్నట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగానే గైడ్ లైన్స్ లో కొంతవరకు దాని విధి విధానాలు, దాని యొక్క గైడ్ లైన్స్ లో కొంతవరకు మార్పులు చేసేటటువంటి అవకాశం అయితే కనిపించటం జరుగుతుంది. అందులో లబ్ధిదారులకు, ఎక్కువ మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరేటటువంటి విధంగానే వీళ్ళు రూపొందించనున్నట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. అందులో మెయిన్ గా వచ్చేసి ఆదాయ పరిమితిని పెంచటం, అంటే గతంలో ఉన్నటువంటి ఆదాయ పరిమితి కాకుండా ఇంకొక 10,000 ఎక్స్ట్రా ఆదాయం ఉన్నా సరే వాళ్లకు కూడా కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేటటువంటి అవకాశాన్ని కల్పించనున్నట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. వీళ్ళు ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీ నుండి ఒక వారం రోజులలో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు, దరఖాస్తు డేట్ ను ఒక వారంలో ప్రకటించి సంక్రాంతి తర్వాత నుంచి మనకు ఈ యొక్క దరఖాస్తులు అయితే స్వీకరించనున్నట్లుగా మనకు తెలియటం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, ఆదాయ పరిమితి ఎంత పెడితే బాగుంటుంది, అదే విధంగా దరఖాస్తు ప్రక్రియ ఎప్పుడు స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే డెఫినెట్ గా ఒక లైక్ చేయండి.